Prime 9 ఏంటి ఏదో సినిమా థియేటర్కి వచ్చిందా లేదంటే మాల్కి వచ్చిందా ఏదైనా ప్రమోషన్కి వచ్చిందా హైదరాబాద్లో అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. నేను హైదరాబాద్లో లేను, కోనసీమ రాజోలు నియోజకవర్గంలోని లక్కవరంలో ఉన్నాను. అంటే ఈ గ్రామంలో ఇంత పెద్ద మాల్ అనుకుంటున్నారా? మళ్ళీ పప్పులో కాలేసినట్టే. ఇది మాల్ కాదు, ఒక రాజమహల్ లాంటి ఫంక్షన్ హాల్. అదే దొడ్డాస్ ఫంక్షన్ హాల్. అసలు నేను ఈ ఫంక్షన్ హాల్ని ఈ ఎంట్రన్స్లో చూసినప్పుడే చాలా అవాక్కయ్యాను అనమాట. ఇదేంటి ఫంక్షన్ హాలా లేకపోతే మాలా థియేటరా ఏంటని చాలా అవాక్కయ్యాను. కానీ ఇది ఫంక్షన్ హాల్, అక్షరాల ఫంక్షన్ హాల్. ఇక్కడ ఓన్లీ ఫంక్షన్స్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద హీరోలు వచ్చినప్పుడు కూడా, అంతర్వేది టెంపుల్కి వెళ్ళినప్పుడు లేకపోతే బీచ్కి వెళ్ళినప్పుడు చాలామంది ఇక్కడే స్పెండ్ చేస్తారు. అసలు ఫంక్షన్ హాల్ బయట చూడడానికి ఎలా ఉంటే మరి లోపల ఇంకా రాజమహల్ని తలపిస్తుందేమో ఆ లైటింగ్ అని మీకు అనిపిస్తుంది కదా. అయితే ఇప్పుడు మాత్రం నేను ఏమీ చెప్పను, లోపలికి తీసుకెళ్ళి మీకు అన్నీ చూపించి ఆ వివరాలన్నీ చెప్తాను. నాతో పాటు రండి. సో వచ్చేసాను, ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాను. లిఫ్ట్ కూడా చూడడానికి చాలా అందంగా ఉంది. లిఫ్ట్ పక్కన చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. మరి నాతో పాటు వచ్చేసేయండి, లోపల ఎలా ఉందో చూపిస్తారు. సో వచ్చేసాను కదా, లిఫ్ట్ పక్కన ఏ ఫ్లోర్కి వెళ్తే ఆ ఫ్లోర్లో చాలా డెకరేటివ్గా ట్రీస్ పెట్టారండి, చాలా అద్భుతంగా ఉంది. సో చూస్తున్నారు కదా, నేను చెప్పినట్టు ఇది రాజమహల్ని తలపించేలా ఉంది. ఈ లైటింగ్స్ చూడండి, అండ్ లైటింగ్స్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ లోపల ఫంక్షన్ కోసం చాలా సిద్ధం చేశారు. అబ్బా, అసలు నాకు ఆ చైర్స్ని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందంటే అసలు వెళ్ళి అక్కడ కూర్చొని ఫంక్షన్ ఏదైనా జరుగుతుంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఏ విధంగా మనం సినిమా హాల్లో ఒక 3 గంటలు కూర్చొని సినిమాని ఏ విధంగా ఎంజాయ్ చేస్తామో అంతకంటే ఎక్కువ ఈ దొడ్డాస్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న ఫంక్షన్ని అంతే బాగా ఎంజాయ్ చేస్తాం. నాతో పాటు రండి, చూద్దాం ఫంక్షన్ హాల్ ఎలా ఉందో. వచ్చేసాం, చూడండి ఎంత బాగుంది. అబ్బాబ్బా, నాకైతే భలే నచ్చేసిందండి. వావ్, అసలు ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ ఎక్కడైనా ఉంటుందా? నాకు తెలిసి ప్రపంచంలోనే ఎక్కడ ఉండదు. దొడ్డాస్ ఫంక్షన్ హాల్ ఇక్కడ మాత్రమే, రాజోలు లక్కవరంలో మాత్రమే ఉంది అని చెప్పాలి. నిజంగా మనం చూస్తున్నాం కదా, హైదరాబాద్లో చాలా ఫంక్షన్స్ జరుగుతాయి. పెద్ద పెద్ద హోటల్స్లో, రిసార్ట్స్లో కూడా ఫంక్షన్ జరుగుతాయి. కానీ రిసార్ట్ కంటే ఎక్కువ పెద్ద మొత్తంలో ఫంక్షన్ హాల్ ఉంది. అండ్ దీనికి ఎంత ఖర్చయింది చెప్తే మీరు ఇంకా షాక్ అవుతారు. ఎస్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మేనేజర్ సత్యకృష్ణ గారు. సత్యకృష్ణ గారిని అడిగి అసలు ఈ ప్యాలెస్ ఏంటి, ఈ బాహుబలి ఫంక్షన్ హాల్, దొడ్డాస్ ఫంక్షన్ హాల్ ఎలా దీన్ని కట్టారు, ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ మనం అడిగి తెలుసుకుందాము. అండ్ ఇక్కడ ఉన్న లైటింగ్ కూడా, నేను అదర్ కంట్రీ అన్నాను, అదర్ కంట్రీస్ నుంచి కాదండి, అదర్ స్టేట్స్ నుంచి ఈ సరికొత్త లైటింగ్ని తెప్పించారంట. అందుకని చూడడానికి అసలు లైటింగ్ కూడా చాలా డిఫరెంట్గా, ఇతర ఫంక్షన్ హాల్స్ కంటే కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. మరి సత్యకృష్ణ గారితో మనం మాట్లాడదామా. హాయ్ సత్యకృష్ణ గారు. సత్యకృష్ణ గారు, ఏంటి దొడ్డాస్ ఫంక్షన్ హాలా, బాహుబలి ఫంక్షన్ హాల్ అన్నట్టుగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. నేను ఎంట్రన్స్లో చూసినప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. ఓ మై గాడ్, ఇది మాలా లేకపోతే సినిమా థియేటరా అని. తీరా చూస్తే ఇది ఫంక్షన్ హాల్, దొడ్డాస్ ఫంక్షన్ హాల్. ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి? ఇది యాక్చువల్గా ఫంక్షన్ హాల్ ఏంటంటే చాలా కొంచెం గ్రాండ్గా కన్స్ట్రక్ట్ చేశారండి స్టార్టింగ్ నుంచి కూడా. ఇది ఎప్పుడు ఈ ఇయర్లోనే స్టార్ట్ చేశారా? ఈ ఇయర్లో 2 months అవుతుంది. 24లో 25లో 3 months అవుతుంది. అంటే యాక్చువల్గా ఇది ఏంటంటే మొత్తం అన్ని ఫెసిలిటీస్ తోటి ఈ కోనసీమ ఏరియాలో, లక్కవరంలో అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ సరౌండింగ్ కొన్ని 30 విలేజెస్ ఉన్నాయండి. ఈ 30 విలేజెస్కి కవర్ అయ్యేలాగా, అంటే అందరికి అందుబాటులో ఉండేలా ఇది డిజైన్ చేస్తున్నారు. కంఫర్టబుల్ ప్రైస్ తోటి, అంటే పార్కింగ్ కానీ, ఏసీ కానీ, సెంట్రలైజ్డ్ ఏసీ కానీ, మొత్తం అన్ని రకాలుగానే చేయటం జరిగిందండి. కృష్ణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదే అడగాలనుకుంటున్నాను, ఈ లైటింగ్ ఏంటి చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే, ఏ ఫంక్షన్ హాల్స్లో కూడా ఇంత స్మూత్ లైటింగ్ అనేది నేను ఎప్పుడూ చూడలేదు. ఈ లైటింగ్ స్పెషల్ ఎక్కడి నుంచి తెప్పించారు? ఈ మొత్తం టోటల్ అవుట్ ఆఫ్ స్టేట్స్ అంటే అంతా కూడా, అంటే ఎక్కడైతే మనకి ఫేమస్ ఉంటుందో అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందండి. అంటే లైటింగ్ ఎక్కడెక్కడి నుంచి తెచ్చారు ఈ లైటింగ్? ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టేట్స్ అండి, గుజరాత్, అవుట్ ఆఫ్ స్టేట్స్ అన్ని కూడా. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే, మీరు ఇవి డిజైన్ చేశారు కదా, ఇవన్నీ డిజైన్ ఎవరి థాట్? ఇదంతా కూడా ఇలా డిజైన్ ఉండాలి ఫంక్షన్. నెక్స్ట్ మా ఎండి గారు, బాబ్జీ గారు, నిఖిల్ వాళ్ళ అబ్బాయి అండి. ఓకే, నిఖిల్. అండ్ నేను ఇంకోటి కృష్ణ గారు చూశాను, దొడ్డాస్ ఫంక్షన్ హాల్ కంటే ముందు
NDL ఐ థింక్. అవును. ఏంటది? ఎన్ అంటే నిఖిల్ అండి, నిఖిల్, డి అంటే దివ్య, దివ్య, ఎల్ అంటే లీలా. లీలా. ఓకే. అంటే మా ఎండి గారి వైఫ్, ఎండి గారి అబ్బాయి, ఎండి మా అబ్బాయి గారి వైఫ్ అనమాట దివ్య. ఓకే. సో మనం ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ లో దొడ్డాస్ ఫంక్షన్ హాల్ కంటే ముందు NDL అని చూసాం కదా, నిఖిల్, దివ్య, లీలా అంట. చాలా బాగా పెట్టారండి. చాలా బాగా చూస్ చేశారు. నాకు ఈ లైటింగ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఫంక్షన్ హాల్ ఇంత పెద్ద, దీంట్లో కెపాసిటీ ఎంత ఉంది? ఇది ఇంచుమించు 1000. ఓ 1000 మెంబర్స్ కూర్చోవచ్చు. 1000 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. సూపర్, అసలు మామూలుగా లేదు. అయితే ఇది 2 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, పైన ఒకటి కింద ఒకటి. ఇది మనకి ఇప్పుడు చూసేది ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్, ఇది మెయిన్. నెక్స్ట్ ఫ్లోర్ లో మినీ. ఓకే. మినీ అంటే ఇంకా చిన్న చిన్న బర్త్డేస్ కానీ అలాంటివి పార్టీస్ అలాంటివి ఏమైనా ఉంటే చేసుకోవడానికి మినీ. 24 లో జస్ట్ 3 months బ్యాక్ దీన్ని డిజైన్ చేసి ఇలా కంప్లీట్ చేసేసారు. నెక్స్ట్ ఇయర్ దీన్ని లాంచ్ చేయబోతున్నారా? ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. స్టార్ట్ చేసాం ఆల్రెడీ. 5 మ్యారేజెస్ వరకు అయ్యాయి దీంట్లోనే. 5 మ్యారేజెస్ 2 months లోనే. 2 months లో 5 మ్యారేజెస్. అమ్మో, 2 months లోనే 5 అంటే ఇంకా అసలు సంవత్సరం పొడవు చూసుకుంటే ఎంత అవుతుంది. అండ్ మీరు లిఫ్ట్ కూడా చాలా కంఫర్ట్ గా పెట్టారు. ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ లిఫ్ట్. ఆ ఫ్లోర్ లిఫ్ట్ ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా. ఇక్కడ ఫంక్షన్ అయిన వెంటనే కింద డైనింగ్ లోకి వెళ్ళడానికి, డైనింగ్ కింద ఉంది. డైనింగ్ కింద ఉంది. ఓకే. అంటే ఫంక్షన్ అయిన వెంటనే డైనింగ్ లోకి వెళ్ళడానికి, కిందికి వెళ్ళిపోవచ్చు. మూవ్ అవ్వడానికి. గ్రౌండ్ లో ఉందా? గ్రౌండ్ లో. ఓకే. ఓకే. గ్రౌండ్ లో డైనింగ్ ఉంది. అండ్ ఇక్కడ నాకు తెలిసి పొలిటికల్ మీటింగ్స్ కూడా జరుగుతాయేమో. పొలిటికల్ మీటింగ్స్ కూడా జరుగుతాయండి. పొలిటికల్ మీటింగ్స్ కూడా జరుగుతాయి. ఇప్పటివరకు ఏమైనా జరిగాయా? అంటే యాక్చువల్గా రీసెంట్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ జరిగింది. యాక్చువల్గా అప్పుడు ఏంటంటే ఇది అప్పుడు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడు ఇంకా ఇది కంప్లీట్ ఓకే. ఓకే. లేదంటే యాక్చువల్గా అడిగారు, ఆ మీటింగ్ జరిగేది ఫస్ట్ అడిగారు. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఆ టైంకి కంప్లీట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ వచ్చేవారు అసలు. నో ప్రాబ్లం. మీ నెక్స్ట్ ఫంక్షన్ కానీ వాళ్ళ మీటింగ్స్ కానీ ఖచ్చితంగా అది జరగాలని మేము కూడా అనుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దీనికి రావాలి అని చెప్పి. ఓకే. అయితే ఇప్పుడు ఎవ్రీ ఫ్లోర్ లో కూడా ఇలాగే ఉంటుందా? లైటింగ్ కానీ, సెంట్రలైజ్డ్ ఏసీ కానీ, కెపాసిటీ కానీ? డైనింగ్ కూడా సెంట్రలైజ్డ్ ఏసీ అండి. డైనింగ్ కూడా సెంట్రలైజ్డ్ ఏసీ. ఓకే. మొత్తం మినీ కానీ మొత్తం అన్ని కూడా సెంట్రలైజ్డ్ ఏసీ అండి. ఎట్ ఎ టైం 2 ఫంక్షన్స్ చేసుకోవచ్చు. ఎట్ ఎ టైం చేసుకోవచ్చు. ఓకే. కృష్ణ గారు, అసలు ఈ కన్స్ట్రక్షన్ కానీ, అసలు ఈ ల్యాండ్ కానీ, ఇదంతా కట్టడం కానీ ఎంత అయింది? మొత్తం 3 ఎకరాలు అంటున్నారు కదా, ఇది ఎన్ని ఎకర్స్ లో కట్టారు? ఇది ఒక 3 acres ఉంటుందండి. 3 మొత్తం టోటల్ 3 acres ఉంటుంది. వెనకాల పార్కింగ్ 1 acre ఎక్స్ట్రా ఉంటుంది. పార్కింగ్ కొంచెం దగ్గరగా 20 crores వరకు అయ్యిందండి బడ్జెట్. ఓ మై గాడ్. సూపర్. కృష్ణ గారు, నేను ఇంకా ఇంకో ఫ్లోర్ చూసిన తర్వాత మరిన్ని విషయాలు మీతో మాట్లాడతాను. సో చూస్తున్నారు కదా, మొత్తం 20 కోట్లు ఈ ఫంక్షన్ హాల్కి ఖర్చు అయిందంట. ఓ మై గాడ్, ఎవరైనా ఫంక్షన్ హాల్కి ఇంత ఖర్చు చేస్తారా అంటే ఎస్, అది దొడ్డాస్ ఫంక్షన్ హాల్ వాళ్ళు మాత్రమే చేశారు. ఇక్కడ ఓన్లీ మినీ పార్టీస్ అండ్ మ్యారేజెస్ ఇవి మాత్రమే కాదు, పొలిటికల్కి సంబంధించి ఎనీ మీటింగ్స్ అయినా కూడా, చిన్న చిన్న ఈవెంట్స్ అయినా కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే చాలా మటుకు స్కూల్స్లో కూడా చాలా ఈవెంట్స్ అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. అండ్ ఆ ఈవెంట్స్ కూడా, ఎనీ ఈవెంట్ కూడా అంతేనా కృష్ణ గారు? మన స్కూల్కి సంబంధించి ఈవెంట్స్ కూడా మనం చేసుకోవచ్చు కదా. చూసారు కదా, స్కూల్కి సంబంధించిన ఈవెంట్స్ కానీ, వాళ్ళ యాన్యువల్ డే కానీ, ఇలాంటివి ఏ ఉన్నా కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. అయితే మీరందరూ అనుకుంటూ ఉంటారు, ఏంటి ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ మేము ఎక్కడ చేసుకుంటామో అని. నథింగ్ టు వరీ, మధ్య తరగతి వాళ్ళకి కూడా ఈ ఫంక్షన్ హాల్ అందుబాటులో ఉంది. మరి మీ అందరికీ కూడా కంఫర్టబుల్ ప్రైస్లోనే ఉంది. కృష్ణ గారు, కంఫర్టబుల్ ప్రైస్ అంటే మీరేమైనా వాళ్ళకి చేసుకునే వాళ్ళకి ఏమైనా చెప్పగలరా? అంటే కంఫర్ట్ అంటే ఎలా ఉంటుంది? అంటే యాక్చువల్గా ఇళ్ళ దగ్గర చేసుకోవాలన్నా కూడా అంటే లైటింగ్ కానీ, వేరే డెకరేషన్స్ కానీ వాళ్ళకి అయ్యే కాస్ట్కే మనకి ఇక్కడ సరిపోతుంది. అదే వాళ్ళు బయట చేసుకునేది ఇక్కడ చేసుకోవచ్చు. అయినా కాస్ట్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. అవునవును, నిజమే. అలాంటిది అదేదో ఇక్కడ చేసుకుంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ తోటి రెడీగా ఉంది కదండి. ఇక్కడ సూపర్, అన్ని ఫెసిలిటీస్ తోటి రెడీగా ఇక్కడ అన్ని చేసి మనం రెడీగా పెట్టాం కాబట్టి వాళ్ళకి హ్యాపీ. వాళ్ళు అలా వచ్చి ఇలా ఫంక్షన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్ గా కనబడుతుంది. అంటే ఫంక్షన్ చేసిన వాళ్ళు కూడా చాలా గ్రాండ్. అదేలే, మరి ఇంత గ్రాండ్ గా ఉన్నప్పుడు కనిపించదా?
మరి చూసారు కదా, ఎన్ని ఫంక్షన్స్ మనం చేసుకోవచ్చు. మధ్య తరగతి వాళ్ళకి కూడా సరసమైన ధరల్లో, వాళ్ళ కంఫర్టబుల్ ప్రైస్లో ఇక్కడ ఫంక్షన్ చేసుకోవచ్చు. అయితే మనం బయట ఫంక్షన్స్ చేసినప్పుడు ఎంతైతే ఖర్చు అవుతుందో, దొడ్డాస్ ఫంక్షన్ హాల్లో కూడా సేమ్ అదే ఖర్చుని నాకు తెలిసి ఇంకా కొంచెం తక్కువ అవుతుందేమో. అక్కడంటే ఆల్ ఫెసిలిటీస్ అన్నీ చూసుకోవాలి, బట్ ఇక్కడ ఆల్ ఫెసిలిటీస్ మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు అక్కడ ఎంతైతే పెడతారో అంతకంటే తక్కువ ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు రావాలి, ఫంక్షన్ చేసుకొని వెళ్ళాలి. ఇంకా చాలా మాట్లాడుకుందాం దొడ్డాస్ ఫంక్షన్ హాల్ గురించి. ఒక్కసారి నేను మీకు, ఇది పోడియం. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఏదైనా మనం పొలిటికల్ ఈవెంట్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ చేసుకున్నప్పుడు పోడియం దగ్గర ఉండి మనం ఎక్స్ప్లెనేషన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో పోడియం కూడా ఏర్పాటు చేశారు. మరి అన్ని ఫంక్షన్ హాల్స్లో ఇట్లా ఉండకపోవచ్చు పోడియం, ఇవన్నీ మనం జనరల్గా మైక్ పట్టుకొని ఏదో మాట్లాడుతుంటాం, బట్ ఇక్కడ మాత్రం ఇది కూడా ఏర్పాటు చేశారు. అండ్ మీకు ఇంకొక వండర్ఫుల్ సోఫా చూపిస్తున్నాను. వరుడు వధువు ఇక్కడ కూర్చొని అసలు మామూలుగా లేదండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చేసింది, చాలా సూపర్గా ఉంది. వరుడు వధువు ఇక్కడ కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చూసే వాళ్ళకు కూడా ఈ లైటింగ్ చూడండి, మనం అసలు మేకప్ వేసుకోకపోయినా పర్లేదు, ఫుల్ లైటింగ్. ఆ లైటింగ్తోనే మనకు మేకప్ ఉందా ఏంటి అని అనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఓన్లీ మ్యారేజ్ అని కాదు, బర్త్డే ఈవెంట్స్ కూడా మనం ఈ చిన్న సోఫాలో కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. అసలు చాలా ఫంక్షన్ హాల్స్లో ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి, బట్ మీరు ఈ సోఫాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. లైటింగ్ పడే కొద్దీ దీనికి ఒక పాష్ లుక్, చాలా రిచ్ లుక్ వస్తుంది. చూడండి ఒకసారి మీరు చాలా అబ్జర్వ్ చేయండి. ఇది ఏంటి, దీన్ని దేంతో చేశారనేది కూడా మనం ఒకసారి కృష్ణ గారిని అడిగి కనుక్కుందాము. చూసారు కదా చాలా సూపర్గా ఉంది. అండ్ మీరు అటు చూడొచ్చు, వరుడు అటు ఆ రూమ్ వాళ్ళకి అలాట్ చేశారు, అండ్ వధువుకి ఇటు ఈ రూమ్ని అలాట్ చేశారు. చాలా సూపర్గా ఉంది. అసలు వాళ్ళు రెడీ అయ్యి డైరెక్ట్గా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. కొన్ని ఫంక్షన్ హాల్స్లో ఏంటంటే వాళ్ళకి అలాట్ చేసిన రూమ్స్ చాలా దూరంగా ఉంటాయి, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కూర్చునే అవసరం ఉండేది. బట్ దొడ్డాస్ ఫంక్షన్ హాల్ అది అలా కాదు. ఈ ఫంక్షన్ హాల్ పైనే ఈ రూమ్స్ ఉన్నాయి. అండ్ పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, ఏ ఫంక్షన్స్ జరిగినప్పుడు కూడా ఇక్కడ నుంచి మనం ఇక్కడ హ్యాపీగా వచ్చి కూర్చోవచ్చు, అసలు నడిచే అవసరం కూడా లేదు. రైట్, ఇంకా దొడ్డా ఫంక్షన్ హాల్లో మనం ఫస్ట్ ఫ్లోర్ చూసాము. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో మినీ ఫంక్షన్ హాల్ అంటున్నారు. ఆ మినీ ఫంక్షన్ హాల్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను మీకు చూపిస్తాను, రండి. సో మరి ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ ఉన్నప్పుడు మరి అప్ అండ్ డౌన్ వెళ్ళడం కానీ ఇవన్నీ చాలా ప్రాబ్లం అని అనుకుంటారు కదా. అందుకని పెద్దవాళ్ళు ఉంటారు, లిఫ్ట్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, మెట్లు దిగి చాలామంది వెళ్ళలేరు. అందుకని దొడ్డాస్ ఫంక్షన్ హాల్లో ఫ్లోర్కి లిఫ్ట్ ఉందన్నమాట. నేను చెప్పినట్టుగా కింద ట్రీస్ కూడా అంతే చాలా బాగా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను, సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను, అక్కడ కూడా చూద్దాం రండి. మరి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంది, పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటే ఎంతమంది కెపాసిటీ ఉన్నారు అంటే దాదాపు 1000 మెంబర్స్ ఇక్కడ కూర్చొని ఫంక్షన్ చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ అక్కడ డైనింగ్, అక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి, అండ్ లిఫ్ట్, లైటింగ్, ఎవ్రీథింగ్ మనం చూసాం కదా. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది మీరు చూస్తుంది మినీ ఫంక్షన్స్ చేసుకోవచ్చు, బర్త్డేస్ కానీ, ఓనీ ఫంక్షన్స్ కానీ, హల్దీ కానీ ఇలాంటివి చేసుకోవచ్చు. సత్యకృష్ణ గారు, నాకు డౌట్ ఏంటంటే సెంట్రలైజ్డ్ ఏసీ ఫుల్ అండ్ ఫినిషింగ్ కూడా అస్సలు సూపర్ స్మార్ట్గా ఉంది. ఏంటి ఫినిషింగ్ కూడా ప్రొఫెషనల్తో చేయించారు మీరు? ఇదంతా కూడా ప్రొఫెషనల్గా చేయించారండి, చాలా హైలీ ప్రొఫెషనల్స్. ఓకే, అంతా ఇంజనీరింగ్ ప్లానింగ్ అంతా ప్రొఫెషనల్గా చేయించారండి. అంతా కూడా హైలీ ప్రొఫెషనల్. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, తీసుకొచ్చారు మీరు? అదర్ స్టేట్స్ నుంచే వచ్చారు, అంతా ప్రొఫెషనల్గా చేశారు. అండ్ సత్య గారు, నాకు ఈ లైటింగ్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎంత బాగుంది లైటింగ్, ఈ డిజైనింగ్ కానీ, ఈ సెలెక్షన్ కానీ ఎవరిది ఇదంతా? ఇది ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఎండి గారిదండి. ఓకే, గారు అంతా కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, నో కాంప్రమైజ్ అవ్వకుండా అంతా కూడా డిజైన్స్ కూడా అన్ని రకాలు చూసి ఏది బాగుంటే దాన్ని బెస్ట్ సెలెక్ట్ చేసి ఓకే పెట్టడం జరిగింది, ఎవ్రీథింగ్. అవునండి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం కదా మనం, దీంట్లో కెపాసిటీ ఎంత? ఇది 200 అండి. 200 వరకు సరిపోతాయి ఈ ఫంక్షన్ హాల్. చాలా బాగుంది ఫంక్షన్ హాల్. దీంట్లో ఎనీ అకేషన్స్, బర్త్డే, కాన్ఫరెన్స్ మీటింగ్స్ కూడా అట్లా చేసుకోవచ్చు. కాన్ఫరెన్స్ మీటింగ్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఒక 200 మెంబర్స్ పడతారు. అండ్ దీనికి డైనింగ్ మళ్ళీ కిందికి వెళ్ళిపోవాలి. దీనికి డైనింగ్ ఇక్కడ పక్కనే దీనికి డైనింగ్. అయితే చాలా ఫంక్షన్ హాల్స్లో
లిఫ్ట్ అనేది అంతగా ఫెసిలిటీ ఉండదు, కానీ మీరు అక్కడ కూడా నో కాంప్రమైజా? అవునండి, కాంప్రమైజ్ అవ్వలేదండి. ఎందుకంటే ఇక్కడ 2 లిఫ్ట్స్ పెట్టామండి. అంటే లోపల నుంచి ఒకటి, మళ్ళీ అవుట్ సైడ్ ఓకే, ఇక్కడ అండ్ అట్ సైడ్ కూడా ఉంది. 2 లిఫ్ట్స్ అండి, 2 వేస్. సూపర్, ఒకటి కాదు 2 లిఫ్ట్ కట్టారు. మూవింగ్ కొంచెం అటు ఇటు ఫాస్ట్ మూవింగ్ ఉంటుందని పబ్లిక్ ఇబ్బంది కూడా లేకుండా చేయడం కోసం పెట్టాం. అయితే సత్య గారు, మేము ఫంక్షన్స్, పార్టీస్, మీటింగ్సే కాదు, ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయని విన్నాం, నిజమేనా? అవునండి, ఆల్రెడీ సినిమా షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ స్టే చేస్తున్నారు సెలబ్రిటీస్. ఓ సినిమా షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. సో చూసారు కదా, పార్టీస్, ఫంక్షన్స్, మీటింగ్సే కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇక్కడ వచ్చి ఉంటారు, స్పెండ్ చేస్తారు. అండ్ అంతర్వేది కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఆ బీచ్ని చూడడానికి చాలామంది ఇక్కడికి వస్తారు, వాళ్ళు కూడా ఇక్కడ స్పెండ్ చేస్తారని అంటున్నారు. మరి వాళ్ళు స్పెండ్ చేయడానికి ఏంటి రూమ్స్ ఏమైనా అలాట్ చేశారా? ఆ రూమ్స్ ఎలా ఉంటాయి అనేది ఎండి గారిని అడిగి తెలుసుకుందాం. ఓకే, మరి మనతో పాటు ఉన్నారు దొడ్డాస్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. వెంకటేశ్వర గారు, అసలు ఫంక్షన్ హాల్ ఇదంతా చూస్తుంటే ఒక మినీ రాజమహల్ని తలపిస్తుందా అని అంటుంది, కానీ మినీ కాదు, ఇది చాలా బాహుబలి లాంటి ఫంక్షన్ హాల్లా ఉంది. ఏంటి దీన్ని అసలు కోనసీమలో ఇంత భారీ ఎత్తున ఈ ప్రాజెక్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? అది నా ప్యాషన్ అంతేనా? నాకు ఎందుకంటే మన ఐడెంటిఫికేషన్ కోసం మనం ఏదైనా ఏదైనా చేయాలి. అది ఫంక్షన్ హాల్ని స్టార్ట్ చేసేటప్పుడు ఇంత భారీగానే ప్లాన్ చేయలేదు. దిగిన తర్వాత ఇంకా నో కాంప్రమైజ్. అంటే ముందు మీకు ఒక ప్లాన్ ఉండేనా, మనం ఈ ఫంక్షన్ హాల్ ఇలా కట్టాలి ఇన్ని ఎకరాస్లోని? ఉంది, అంటే అప్పటికి మాకు పార్కింగ్ తక్కువగా ఉండేది. ఓకే, తర్వాత హ్యూజ్ పార్కింగ్, ఇప్పుడు చాలా పెద్ద పార్కింగ్, ఎంతమంది అయినా రాని 2 ఎకరాల పార్కింగ్ ఉంది. అబ్బా, తర్వాత రూమ్స్ కూడా నేను ముందు ప్లాన్ చేయలేదు. అవును, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఇందాక నుంచి సెలబ్రిటీస్ అండ్ బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ఫంక్షన్స్ చేసుకోవచ్చు అని అంటున్నారు. బట్ సార్, మిగతా ఫంక్షన్ హాల్స్లో ఏంటంటే అలా వచ్చి ఫంక్షన్ చేసుకొని వెళ్ళిపోవడము, పెళ్ళికి వచ్చిన వాళ్ళు అలా చూసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే రూమ్స్ ఉంటాయి కానీ చాలా తక్కువగా ఉంటాయి. బట్ మీ దగ్గర ఎంతమంది వస్తే అంతమందికి రూమ్స్ అలాట్ ఉందా? మాకు 20 రూమ్స్ ఉన్నాయండి. ఓకే, ఒక సూట్ రూమ్లు ఒక 6, లగ్జరీ రూమ్స్ 14. ఓకే, అవి కూడా అన్ని ఫెసిలిటీస్, ఆల్ ఫెసిలిటీస్ రూమ్ లోపల కూడా. మాకు ఏంటంటే ఇక్కడ సంక్రాంతికి రూమ్స్ బాగా స్కేర్సిటీగా ఉంటాయి. అంటే బయట స్టేట్స్ నుంచి కూడా వస్తారు ఇక్కడ, కోడి పందాలకి. అవునవును, స్టే చేస్తారు ఇక్కడ. ఇక్కడ రూమ్స్ దొరకవు ఆ టైంలో. అవునా? ఆ 20 కూడా అయిపోతాయి. అందువలన మేము ఆ రూమ్స్కి కాన్సన్ట్రేషన్ రూమ్స్ మీద పెట్టాం. నిజమే, రూమ్స్ చాలా బాగున్నాయి. అయితే మీరు రూమ్స్లో కూడా నో కాంప్రమైజ్, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అయితే ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీల్లోనో లేకపోతే కొంచెం ఇంకో పెద్ద సిటీల్లోనే ఇలాంటి ఫంక్షన్ హాల్స్ పెడితే చాలామంది వస్తారు అండ్ మీకు ఇంకా బాగుంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. అయితే మీరెందుకు ఈ కోనసీమ జిల్లాలో ఈ గ్రామంలో నిర్వహించడానికి? ఇప్పుడు చాలామంది ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ అంటే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందేమో అని భయపడుతూ ఉంటారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తారు? నా సొంత ఊళ్ళో కట్టాలనేది డిసైడ్ అయ్యారు మీరు. కానీ అది కరెక్ట్ కాదండి. అంటే ఇంత లుక్ రిచ్గా ఉన్న రేటు దగ్గర మేము ఓకే, అందరికీ అందుబాటులో ఉండే ధరలు తీసుకుంటున్నాం, అందుబాటు ధరలోనే ఉన్నాయి. బయట అయితే ఎలా చేసుకుంటే ఫంక్షన్స్కి అంత అవుతుంది, ఇక్కడ కూడా అంతే అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని, ఈ 2 monthsలో 2-3 ఫంక్షన్స్ జరిగాయని చెప్తున్నారు. 2 monthsలో 2-3 కాదండి, 5-6 జరిగాయి. ఓ, 5-6. ఇక్కడ ఇంకా ఫంక్షన్స్ కాకుండా మీటింగ్స్ అలాంటివి ఏమైనా జరిగాయా? జరిగింది, మినీ ఫంక్షన్స్, పార్టీ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి, బర్త్డే ఫంక్షన్స్ జరుగుతున్నాయి. వాళ్ళకు ఇచ్చే ఫెసిలిటీ ఎలా ఉంటుంది? ఫుడ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. కింద అయితే బాగా స్పేషియస్ డైనింగ్ ఉంది, కిచెన్ ఉంది. మినీ ఫంక్షన్ హాల్కి డైనింగ్ పైన ఇచ్చాం, సెకండ్ ఫ్లోర్లోనే ఇచ్చాం. లిఫ్ట్ కూడా 2 లిఫ్ట్లు పెట్టాము, ఇన్ అండ్ అవుట్.
ఓవర్ క్రౌడ్ అయినప్పుడు కూడా ఏమి ఇబ్బంది ఉండకూడదు. రెండు పక్కల లిఫ్ట్లు ఉన్నాయి, రెండు పక్కల స్టేర్ కేస్ ఉంది. అండ్ వధువుకి వరుడికి కూడా సపరేట్ రూమ్స్ ఎక్కడైనా చాలా తక్కువగా ఉంటుంది, బట్ ఇందులో చాలా స్పేషియస్గా ఉందా మీ కట్టడం కూడా. ఓకే, అయితే దీనికి మొత్తం ఒక 15 కోట్ల దాకా ఖర్చు అయింది అని అంటున్నారు కదా. 20 crores ఖర్చు పెట్టాను. ఓ 20 crores, అమ్మో. ల్యాండ్ కొని నేను స్టార్ట్ చేశాను. ఎందుకు మీకు ఫంక్షన్ హాలే కట్టాలి అని ఎందుకు అనిపించింది? ఆ 20 CRతో ఇంకేదైనా చేయొచ్చు కదా. అంటే నాకు అదొక చెప్పాను కదా, నాకు ప్యాషన్. అయితే సార్ ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని హైదరాబాద్ నుంచో ఇంకా వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చి చేసుకుంటూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకు ఫెసిలిటీ కూడా సేమ్ ఇలాగే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుందా? సేమ్. ఇప్పుడు మాకు దగ్గరలో దిండి ఇలాంటివి కొంచెం డెస్టినేషన్ వెడ్డింగ్కి పార్టీస్కి ప్లాన్ ఇంతకుముందు జరిగేవి. ఓకే, ఇప్పుడు వాళ్ళకి దీటుగా లక్కవరంలో మేము ప్లాన్ చేసాం. మా ఫంక్షన్ హాల్లో ఏ లోటు లేకుండా ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా వచ్చి ఇక్కడ సంతృప్తికరంగా కార్యక్రమం చేసుకుని వెళ్ళేలా చేస్తున్నాం. అండ్ అంతర్వేది కూడా ఇక్కడే ఉంది కాబట్టి చాలా మంది టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు. అంతర్వేది కూడా దగ్గరగా ఉంది మాకు. శంకరగుప్తం బీచ్ దగ్గర, బీచ్ కూడా వెళ్ళి. అయితే మీరు అదంతా చూసుకొని కట్టారా ఏంటి? అందరికీ దగ్గరగా ఉంటుంది, దగ్గరలో అన్నీ ఉన్నాయి. అందుకని ఈ మిడిల్లో మీరు కట్టి చూపించారు. అయితే ఇప్పుడు చాలా మంది 5 రోజుల పెళ్ళి అని 3 రోజుల పెళ్ళి అని ఇలా చేసుకుంటూ ఉంటారు కదా, సో ఆ 5 రోజులు వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఫెసిలిటీ విషయంలో ఏమాత్రం లోటు ఉండదా? లోటు లేకుండా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ మీరు ఇస్తారు. అయితే నేను దొడ్డాస్ ఫంక్షన్ హాల్ అని చూసేటప్పుడు దాని పక్కన NDL. ఓకే, D for దొడ్డ, R దివ్య మా కోడలు, లీలా ఫర్ నిఖిల్, నిఖిల్ లీలా, L ఫర్ మై వైఫ్. సూపర్, అలా పక్కన పెట్టుకున్నారు మీరు. చాలా బాగుంది. అయితే ఇక్కడ ఫంక్షన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రజల్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళు కట్టారు కదా, చాలా రేట్ ఉంటుంది, ప్రైస్ అన్న ఫీలింగ్ లో ఉన్నారు. ఏమీ లేదు, రీజనబుల్ ప్రైస్ లోనే మేము చేస్తున్నాం. మా ఇదే ఫెసిలిటీస్తో మాకు దగ్గరలో పాలకొల్లు ఉంది, 4 lakhs 3.5 lakhs తీసుకుంటారు. మేము అందులో సగం కూడా తీసుకోవట్లేదు. తీసుకోకుండా అదొక ప్యాషన్ నాకు. ఫంక్షన్ హాల్ మన రీజనబుల్ రేట్లతో ఇవ్వాలి, ఆల్ ఫెసిలిటీస్. అండ్ సార్ ఇక్కడ లైటింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఈ లైటింగ్ కూడా మీరే డిజైన్ చేశారని చెప్పి. లైటింగ్ కూడా బయట ఫంక్షన్ హాల్స్ లో లైటింగ్ కి సెపరేట్ గా ఛార్జ్ చేస్తారు, మేము అలా చేయట్లేదు. అందులోనే ఇంక్లూడింగ్ లైటింగ్ మేము తీసుకుంటున్నాం, ఛార్జ్ చేస్తున్నాం, రీజనబుల్ రేట్. అయితే లైటింగ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది సార్, మీకేంటి అది కూడా ఒక ప్యాషనా? అంటే మా స్టాఫ్ నాకు అలాంటి సిబ్బంది దొరికారు, సలహాలు మనతో పాటు మన వాళ్ళు అలా ఉంటే మనకి ఇంకా దొరికిన బ్యాచ్ కూడా మంచి మంచి సలహాలతో అందరూ నాకు సహకరించారు. 2 years పట్టింది నాకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం. 24లో స్టార్ట్ చేశారా? 24 కూడా 23 మేలో స్టార్ట్ చేసాం. ఓకే, అప్పటి నుంచి ప్రజెంట్ 2 years కంప్లీట్ అయింది. ఎంత పెద్ద ప్రాజెక్ట్ని కట్టడం అంటే మామూలు సార్. అసలు ఎవ్రీథింగ్ మీరు ఇంకోటి అసలు ఇది ఇక్కడ లేదు అని కాదు, ఎవ్రీథింగ్ మీరు నో కాంప్రమైజ్ అన్నట్టుగానే చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు అసలు మీరు. వాళ్ళు వచ్చేటప్పుడు ఏమి తెచ్చుకోకర్లేదు, వాళ్ళ ఊరికి అలా వచ్చేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది, ఎనీ ఫంక్షన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఉంటాయండి పావు పూలు అంటారు పెళ్లి కొడుకు వేసుకోవడానికి, షూ తోటి ఎవరితోటి కాకుండా మామూలుగా ట్రెడిషనల్ గా పావు పూలు అంటారు, చెక్కతో ఉంటాయి, అవి కూడా మేము ఇస్తాం. ఎవ్రీథింగ్ మీరు అరేంజ్ చేస్తారు, కానీ మిగతా ఫంక్షన్ హాల్స్ ఇలాంటివి ఉండవండి, వాళ్ళు తెచ్చుకోవాలి. మా అమ్మాయి పెళ్లి చేశాను బయట, మీకు తెలుసు, మేము ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళేవాళ్ళం. అదే కదా, ఇప్పుడు అది లేదు. నేను మా ఫంక్షన్ హాల్లో అన్ని రెడీ చేసి ఉంచాను అన్నమాట. అలా ఇన్స్టెంట్ గా వచ్చి మ్యారేజ్ చేసి
అయితే సినిమా షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతాయని అంటున్నారు. సెలబ్రిటీస్ కూడా చాలా మంది షూటింగ్స్, షార్ట్ ఫిలిమ్స్, అవి మూవీస్ ఇక్కడ స్టే చేస్తున్నారు. పైన ఓపెన్ గా మా ఓపెన్ టాప్ లో అక్కడ రిహార్సల్స్ వేసుకుంటున్నారు. నైట్ ఫంక్షన్స్ కూడా ఇవ్వచ్చు. టెర్రస్ ఒకటి ఉంది మాకు. అది కూడా సో వాళ్ళకి కూడా కంఫర్టబుల్ ప్రైస్ లోనే. కంఫర్టబుల్ ప్రైస్. ఇంకా ఏం చెప్తారు దొడ్డాస్ ఫంక్షన్ హాల్ గురించి? ఇది ఒక పెద్ద బాహుబలి ఫంక్షన్ హాల్ లాగా ఉంది. ఫంక్షన్ హాల్ గురించి చెప్పడానికి ఇక నేను ఏం చెప్పినా నా గొప్పలు నేను చెప్పుకున్నట్టు ఉంటుంది. కానీ చూసిన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తారు నాకు తెలిసి. చాలా నేను పడ్డ ఎఫర్ట్కి ప్రతిఫలం, ప్రశంసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో నిజంగానే ఎవరు ఫంక్షన్ చేసుకోవడానికి వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ నుంచి చాలా హ్యాపీగా వెళ్తారు. మాకు ఈ ఫెసిలిటీ లేదు, ఈ ఫంక్షన్ హాల్లో ఇలా ఉంది, ఈ లోటు ఉంది అని తెలియకుండా మీరు ఎవ్రీథింగ్ ఇక్కడ అరేంజ్ చేశారు. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ప్రాజెక్ట్ని మాకు చూపించారు. అండ్ ఎక్కడ లేదనుకుంటా, ఐ థింక్ వెంకటేశ్వర గారు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేదేమో ఇంత మంచి ఇంత పెద్ద ఫంక్షన్ హాల్. ఒక 10 రోజుల్లో సంక్రాంతి స్టార్ట్ అవుతుంది. తెలంగాణ నుంచి బయట స్టేట్స్ నుంచి చాలా మంది వస్తారు ఇక్కడ. ఓకే, ఎందుకంటే మన ఏరియాలో కోడిపందాలు ఇలాంటివి ఎంజాయ్ చేయడానికి వస్తారు. వాళ్ళకి మంచి అకామిడేషన్ ఇవ్వాలని నా కోరిక ఈ సంవత్సరం. ఇప్పుడు ఈ సంక్రాంతికి సూపర్. చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు చెప్పిన దానికంటే మీరు చెప్పింది చాలా తక్కువ, బట్ ఇక్కడ చూస్తుంటే మీరు చెప్పిన దానికంటే చాలా ఎక్కువ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్ కట్టాలని మేము కోరుకుంటున్నాం. సార్ ఏంటి అసలు లగ్జరియస్ రూమ్స్ అన్నారు, అంతకంటే ఎక్కువ ఉన్నాయి. చాలా సూట్ రూమ్స్ కూడా చూపించారు, చాలా అద్భుతంగా ఉంది. అండ్ మనం కూడా ఇందులో చూస్తున్నాము, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నేను ఏంటంటే నేనేమనుకున్నాను అంటే ఫంక్షన్ హాలు అండ్ ఆ సోఫాస్, చైర్స్, లైటింగ్స్ మీద కాంప్రమైజ్ అయ్యారు అనుకున్నాను. కానీ టైల్స్లో కూడా మీరు కాంప్రమైజ్ అవ్వలేదుగా. ఈ టైల్స్ ఎక్కడి నుంచి తెప్పించారు? గుజరాత్. ఓ, మీరు సపరేట్గా వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగున్నాయి అన్నిటికీ, అన్ని అసలు టోటలీ ఫంక్షన్ హాల్కి ఇదే టైల్స్. ప్రాజెక్ట్కి కావాల్సిన టైల్స్ అన్ని ఒకసారి పర్చేజ్ చేసి వారం రోజులు ఉన్నాం అక్కడ, తీసుకొచ్చాం. టైల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇది కూడా కార్పెంటర్ వస్తువు కూడా మేము బయట నుంచి తీసుకొచ్చారా? నేనే చేయించాను కార్పెంటర్ వర్క్. రెడీమేడ్ గా ఏమి కొనలేదు, అన్ని దగ్గర నుండి చేయించారు ప్రతి రూమ్ లో. ఓకే, బేసిక్గా మీరు అసలు ఏంటి అంటే ఇంత ప్యాషన్ ఉన్న వ్యక్తి బిజినెస్ మ్యాన్ ఏమని అనుకుంటారు కదా, మీరు ఏం చేస్తారు? మా అగ్రికల్చర్ ఆర్థిక మూలం, వ్యవసాయం చేస్తారు. ఫ్యామిలీ మాది. ఓకే, మా అబ్బాయి సాఫ్ట్వేర్, అమ్మాయి సాఫ్ట్వేర్. ఇద్దరు పిల్లలు మీకు? అబ్బాయి అమ్మాయి. అబ్బాయి పేరు నిఖిల్, అందుకని ఎన్. అబ్బాయి గ్రోత్ మా గ్రోత్. ఓకే, దివ్య. దివ్య అంటే మా కోడలు. అవును, లీలా ఎల్ అని ఉంది. ఓకే, అలా పెట్టుకున్నారు అనమాట. మీ అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి పేరు ప్రత్యూష, అమ్మాయి కూడా సాఫ్ట్వేర్. ఓ, ఇద్దరు సాఫ్ట్వేర్. ఆల్రెడీ సాఫ్ట్వేర్. అభిషేక్. పెళ్ళి అయిపోయినాయి ఇద్దరికి? ఇద్దరికి పెళ్ళి. మీ గోల్ ఏంటి అసలు? ఏమైనా పొలిటికల్ లీడర్ అవుదాం అనుకుంటున్నారా? ఏం లేదు, పాలిటిక్స్ ఏమి ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్టే, చూస్తారు న్యూస్ వరకు. న్యూస్ చూస్తాను, ఏం జరుగుతున్నాయి అప్డేట్స్ తెలుసుకుంటాం తప్ప ప్రత్యక్షంగా మనకి అంత వెళ్ళి ఇంట్రెస్ట్ లేదు. అలా ఏం లేదు. అంటే చాలా మందికి ఏంటంటే ఇలాంటి ప్యాషన్ ఉన్న వాళ్ళకి పొలిటికల్ లీడర్ అయితే బాగుంటుంది అని అనుకుంటారు కదా, అందులో మీరు చాలా తక్కువ అలా అనుకునే వాళ్ళలో. నాకైతే పొలిటికల్ ఎంట్రీ లేదు, ఉద్దేశం ఏం లేదు. సో ఇప్పటికీ కూడా వ్యవసాయం కంటిన్యూ, అగ్రికల్చర్ చేస్తారు? అగ్రికల్చర్ బేస్డ్ ఇంట్రెస్ట్ ఉంది నాకు. ఇదొక ప్యాషన్. ఇంకా టైం ఉండలేదు, ఇంకా వీటికే సరిపోతుంది, ఇంకే సరిపోతుంది ఇప్పుడు. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి పొలిటికల్? మీరు చిన్నప్పుడు ఏంటి, ఏం చదువుకున్నారు, ఏం చేశారు? నేనైతే డిగ్రీ బిఎస్సి చేశాను. మా మిస్సెస్ డిగ్రీ. నాకు ఒక బ్రదర్, ఒక సిస్టర్. బ్రదర్ సిస్టర్.
పేరెంట్స్ లేరు ఈ మధ్యనే ఓకే. అయితే ఈ స్మార్ట్ టీవీలో కూడా మీరు కాంప్రమైజ్ అవ్వలేదు. అన్ని రూమ్లో కూడా స్మార్ట్ టీవీస్ ఉన్నాయన్నమాట దీంట్లో. అంటే వైఫై కనెక్షన్ అన్ని రూమ్లో ఇవే ఏర్పాటు చేశారు. అండ్ ఈ లైటింగ్స్ కూడా ఏంటి అంత అట్రాక్షన్గా ఉన్నాయి. ఇక్కడ రూమ్లో ఉన్న లైటింగ్ కూడా చాలా బాగుంది. ఫంక్షన్ హాల్లోనే కాదు, ఈ లైటింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మేము హోటల్స్ లో స్టే చేసినప్పుడు చూసాను నేను. ఓకే, అబ్జర్వ్ చేశారు బాగా. వెళ్ళినప్పుడు అవి చూసి సేమ్ అలాగే మనం కూడా చేయాలి అనుకున్నారు. ఇక్కడ మళ్ళీ డిజైన్ చేసుకున్నాం. ఓకే, అయితే ఈ ప్రాజెక్ట్ మీరు కట్టే కంటే ముందు హోటల్స్ ఏమైనా తిరిగి అబ్జర్వేషన్ ఇలా చేశారా, లేక మీకు ఓన్ థాట్స్ ఉన్నాయి? కొన్ని ప్రాజెక్ట్స్ చూసాను. ఓకే, చూసి మేము ప్లాన్ చేసుకున్నాము. మేము ప్లాన్ చేసుకున్న దానికంటే ఇంకా ఎక్కువే చేశారు. అవుట్లుక్ బాగా వచ్చింది, ఇచ్చారు. మేము అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగినా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మొత్తం 20 కోట్లు అయిందన్నారు. 20 crores అయింది. అంటే ల్యాండ్ కొని మళ్ళీ కట్టించారు. కట్టడం కదా. పార్కింగ్ సౌకర్యం అసలు ఎంతమంది వస్తే ఉంటుందంటారు? ఎంతమందికైనా పార్కింగ్ అన్లిమిటెడ్ ఎంతమంది అయినా వచ్చి ఉండొచ్చు. అండ్ బయట ఇప్పుడు రిసార్ట్స్లో లేకపోతే మనం ఓన్గా కట్టుకుంటే బయట బాల్కనీ అలాంటివి మనం చూస్తుంటాం కదా. ఈ దొడ్డ ఫంక్షన్ హాల్లో కూడా మనం ఇంట్లో ఉన్న ఫీలింగ్ లాగే బయట హాల్ కూడా బాల్కనీ కూడా సూట్ రూమ్లకి అలా ఉంది. బాల్కనీ అలా పెట్టాలని చాలా బాగుంది అసలు అది కూడా. మనం ఇది చూస్తున్నాము, పచ్చని చెట్లు, కొబ్బరి తోటలు, ఇవన్నీ మిడిల్లో మీ ఫంక్షన్ హాల్. అంటే ఈ బొమ్మలో చూస్తుంటే ఇది బొమ్మే కదా, ఒక ఫోటో కదా అని అనుకునే ఛాన్స్ లేకుండా కట్టారండి. ఇది నిజమైన ఫంక్షన్ హాల్ ఏంటి అసలు. అంటే మనం ఫోటోలో ఏ విధంగా అయితే చూస్తున్నామో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే రీతిలో ఉంది. అంత అద్భుతంగా కట్టారు. చుట్టూ కొబ్బరి తోటలు ఉన్నాయి, పచ్చని చెట్లు ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనం ఒక పల్లెటూరుకు వచ్చామా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళామా అనే ఫీలింగ్ రాకుండా, ఇల్లు చూస్తే పాష్, ఈ రూమ్ చూస్తే పాష్, బయట చూస్తే పల్లెటూరు ఫీలింగ్. ఎంత అద్భుతంగా ఉంది. ఇది కూడా ఆలోచించారు మీరు? ఈ కాన్సెప్టే తీసుకుని వెళ్ళారు ముందుకి. అందుకని ఇది మిడిల్లో తీసుకున్నారు. అంటే మీ ప్లేస్ కూడా మీకు మిడిల్లో దొరకడం, చుట్టూ ఇవన్నీ ఉండడం చాలా లక్. వాస్తు రీత్యా కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఓకే, ఫస్ట్ చూపించారు. ఉత్తరం మాకు కాలువ, ఓకే, అది కూడా చాలా మంచిది అట. కెనాల్ ఉండదు, అది చూసుకొని కట్టారు. అండ్ ఇప్పుడు వాస్తు అంటే ఓన్లీ ఎంట్రన్సే కాకుండా ఎవ్రీ రూమ్, కిచెన్ అండ్ ఫంక్షన్ హాల్, ఎవ్రీథింగ్ కూడా వాస్తు ప్రకారమే వెళ్ళారు. సూపర్. ఇప్పుడు శుభకార్యాలు చేసుకోవడానికి వస్తారండి, అందువల్ల మనకి కొంచెం వాస్తు. అవునవును, నిజమే, వాస్తు ప్రకారం. కానీ అన్ని ఫంక్షన్ హాల్స్ అట్లా ఉండవు కదా. మీరు మాత్రం వాస్తు దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్ని చూసుకొనే చేశారు. సూపర్ అసలు. మరి చూసారు కదా, మేనేజింగ్ డైరెక్టర్ దీనికి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ సినిమా షూటింగ్స్, షార్ట్ ఫిలిమ్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ చేసుకొని ప్రమోషన్ కూడా చేసుకోవచ్చు. అయితే మీరందరూ ఇప్పుడు సంక్రాంతి, కోడిపందాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఎలా బుక్ చేసుకోవాలి, మరి మనం ఈ ఫంక్షన్ హాల్ని బుక్ చేసుకొని ఇక్కడ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు కదా. ఎలా బుక్ చేసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేస్తే వెంటనే మీకు ఏ రోజు కావాలో ఆ రోజు ఆ రూమ్ని బుక్ చేస్తారు. ఫెసిలిటీకి అయితే నో ప్రాబ్లం, అసలు మీకు లోటు లేకుండా దొడ్డాస్ ఫంక్షన్ హాల్ వాళ్ళు ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ చేశారు. మీరు ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా వస్తారో వెళ్ళేటప్పుడు దానికి రెట్టింపు ఉత్సాహంతో, ఆనందంతో హ్యాపీగా మీరు పండుగని ఎంజాయ్ చేసి వెళ్తారు. సో డోంట్ మిస్ ఇట్. ఎవరైనా హైదరాబాద్ కాదు, మిగతా ఏ జిల్లాల నుంచి అయినా సరే, ఎవరైనా ఏ ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు అయ్యే ఖర్చు అక్కడ ఎంతైతే ఉంటుందో దొడ్డాస్ ఫంక్షన్ హాల్లో కూడా అంతే ఉంటుంది. అండ్ ఇందాక ఎండి గారు చెప్పినట్టు మీరు అక్కడ ఖర్చు పెట్టేదానికంటే దాంట్లో సగమే అవుతుందని చెప్పారు. అసలు ఇంత మంచి ఫెసిలిటీ ఎవరు ఇస్తారండి? అది దొడ్డాస్ ఫంక్షన్ హాల్ వాళ్ళు ఇచ్చారు. సో మీరు దూరం అని ఆలోచించకుండా ఎక్కడున్నా సరే జస్ట్ మీరు అలా వచ్చి మీ ఫంక్షన్, పెళ్ళి, పార్టీ ఎవ్రీథింగ్ చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. అందుకనే డోంట్ మిస్ ఇట్. ఇది ఒక మంచి అవకాశం మనందరికీ. బుకింగ్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.
సో ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఎండి గారు చెప్పినట్టుగా ఇక్కడ లగ్జరీ రూమ్స్ అండ్ సూట్ రూమ్స్ కూడా ఉన్నాయి అని అంటే ఇదే అసలు ఒక స్టార్ హోటల్ని తలపించేలాగా ఉన్నాయండి ఈ కోనసీమ రాజ్యంలో. ఇంత మంచి ఫెసిలిటీతో ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఆయన ప్యాషన్ కాబట్టి ఆయన ఇలా కట్టుకున్నారు, ఆయనకు నచ్చిన రీతిలో ఇలా ఉండాలని కట్టుకున్నారు. అండ్ రూమ్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత లగ్జరీగా ఉన్నాయి. మనం ఇలాంటి రూమ్స్ అన్నీ కూడా ఒక స్టార్ హోటల్లోనో లేకపోతే 3 స్టార్ హోటల్లోనో అలా చూస్తూ ఉంటాం. కానీ కోనసీమలో ఇంత లగ్జరీ రూమ్స్ ఉండడం సూపర్ అసలు. అయితే మనం ఈ రూమ్స్ అండ్ లిఫ్ట్ కూడా మనం చూస్తున్నాము. నేను చెప్పినట్టుగా 2nd ఫ్లోర్లో కూడా ఒక లిఫ్ట్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకు కావాల్సిన రూమ్స్ ఎవరైతే ఉండాలి అనుకుంటారో వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. అయితే ఈ సూట్ రూమ్స్ కానీ లగ్జరీ రూమ్స్ కానీ ఎలా ఉన్నాయనేది నేను ఒకసారి ఆ రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, రండి. సో చూసారు కదా, స్టార్ హోటల్ని మించి తలపిస్తుంది దొడ్డాస్ ఫంక్షన్ హాల్. మరి సూట్ రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. వావ్, సూపర్, అసలు మామూలుగా లేదు. అసలు ఎక్కడైనా ఇలాంటి రూమ్స్ ఉంటాయండి? బాబోయ్, కోనసీమలో ఇంత మంచి ఫంక్షన్ హాల్ అంటే సూట్ రూమ్స్ కూడా అద్దరిపోయింది అసలు. ఆ లైటింగ్ చూడండి, ఆ 2 వైపులా కూడా ఆ లైటింగ్ చూడండి. అండ్ ఇటువైపు చూడండి, ఎంత అసలు ప్రతి రూమ్లో ఇలాగే ఉంది. నేను చూశాను, ఎంత బాగా డెకరేట్ చేశారు. సింపుల్ అండ్ స్వీట్గా ఉంది. ఒకసారి ఇదేంటో చూద్దాం మనం. చూసారు కదా ఎంత లగ్జరియస్గా ఉంది. ఎండి గారు చెప్పినట్టు, ఎండి గారు చెప్పిన దానికంటే కూడా ఇంకా లగ్జరియస్గా ఉంది. మరి బయట ఏముంది చూద్దామా ఒకసారి, రండి నాతో పాటు. వావ్, వండర్ఫుల్. అసలు నాకు ఇదంతా ఫీలింగ్ చూస్తుంటే ఒక పచ్చదనం అండ్ ఇంకోవైపు చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడికి ఎవరైనా వస్తే హ్యాపీగా ఫంక్షన్ అయిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటే కూడా ఇక్కడ బాల్కనీ టైప్ ఉంది, ఇక్కడ కూడా కూర్చొని మనం ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఎవరైనా ఈ ఫంక్షన్ హాల్కి వస్తే 1-2 రోజుల్లో వెళ్ళరేమో నాకు తెలిసి. ఒక 1 వీక్ వెకేషన్ లాగా తీసుకొని ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్తారు. అండ్ ఎంజాయ్ చేయడానికి మరి ఇక్కడ ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా లేవేమో అని అనుకుంటారు. కానీ దొడ్డాస్ ఫంక్షన్ హాల్ అది కాదు, ఎవ్రీ ఫెసిలిటీస్ వీళ్ళు ఇక్కడ కల్పిస్తున్నారు. ఎటువంటి లోటు లేకుండా మనం వచ్చిన వాళ్ళము ఇంతకంటే హ్యాపీనెస్తో మనం వెళ్ళొచ్చు. చూసారు కదా, సూట్ రూమే ఇలా ఉంది. మరి వచ్చిన వాళ్ళందరూ పార్కింగ్ సౌకర్యం మెయిన్ అండి. ఎవరైనా సరే మనం ఇక్కడికి వెళ్ళాలి అని అంటే పార్కింగ్ సౌకర్యం ఎలా ఉంటుందో ఏమో, మనం కార్లో వెళ్ళొచ్చు లేదనుకుంటారు. కానీ ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. మనం చూపిస్తున్నాము అక్కడ అటువైపు అంతా కూడా పార్కింగ్, ఆ ఏరియా అంతా పార్కింగ్, ఇదంతా కూడా జనరేటర్ రూము. అండ్ ఇటువైపు చూడండి ఒకసారి, ఇటువైపు ఇదంతా కూడా కుకింగ్ సెక్షన్ అనమాట. ఈ సెక్షన్లో మొత్తం కుకింగ్ చేస్తూ ఉంటారు. అందుకని మీరు ఏమాత్రం ఫీల్ అవ్వద్దు, పార్కింగ్ లేదు అన్న లోటు కూడా లేకుండా పార్కింగ్ కూడా చాలా సౌకర్యవంతంగా, ఎన్ని వెహికల్స్ వస్తే అన్ని వెహికల్స్ హ్యాపీగా పార్కింగ్ చేసుకోవచ్చు. సో పార్కింగ్ సెషన్ అయిపోయింది, జనరేటర్ రూమ్ ఎలా ఉంది అయిపోయింది, అండ్ కుకింగ్ సెషన్ ఎలా ఉంది అయిపోయింది. మనం ఈ సూట్ ఎలా ఉంది, ఈ రూమ్ ఎలా ఉంది అనేది కూడా చూసాము. బాల్కనీ కూడా చాలా అద్భుతంగా అందంగా ఉంది. అయితే ఇప్పుడు మనం టెర్రాస్ పైకి వచ్చేసాము. చాలామంది ఓపెన్ ఏరియాలో ఫంక్షన్స్ కానీ ఏదైనా మీటింగ్స్ కానీ ఉంటే చేసుకోవాలని చాలామంది ఇష్టపడుతుంటారు. అండ్ బ్యాచులర్ పార్టీస్ కూడా ఇష్టపడుతూ ఉంటారు చాలామంది. అంటే కోడిపందాలకు వచ్చినప్పుడు, వేరే ఊరి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది ఇలా ఓపెన్ ఏరియాలో ఉంటే బాగుంటుందని అనుకుంటారు. అసలు ఇక్కడ ఓపెన్ ఏరియా అంటే మీరు చూస్తున్నారు, ఎంతమంది అయినా పట్టొచ్చండి. బాబోయ్, అంత పెద్దగా ఉంది ఓపెన్ టెర్రాస్. సరే ఏంటి ఓపెన్ టెర్రాస్ చూస్తే చాలా అదిరిపోయింది, కింద ఎలా ఉందో పైన ఎలా ఉంది. మీరు చెప్పినట్టు నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అనడానికి ఇదే ఒక పెద్ద నిదర్శనం అనుకోవచ్చు. దీని స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ ఏమేమి జరుగుతూ ఉంటాయి, ఇప్పటివరకు ఏమేమి చేసుకున్నారు ఇక్కడ మా మ్యారేజెస్కి వాళ్ళు హల్దీ ఫంక్షన్స్, హల్దీ ఫంక్షన్స్ ఇలాంటివి చేసుకుంటున్నారండి. హల్దీ లేకపోతే ఏదైనా పార్టీస్, ఇప్పుడు కోడిపందాలకి ఇప్పుడు వస్తారంటున్నారు కదా, కొంతమంది ఇక్కడ ఓపెన్ ఏరియాలో ఇష్టపడతారు. ఓపెన్ ఏరియాలో కొంతమంది బర్త్డే ఫంక్షన్స్ కూడా
అరేంజ్ చేసుకుంటున్నారు. నైట్ టైం ఈవినింగ్ ఫంక్షన్స్ ఈవినింగ్ ఫంక్షన్ లా చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఈ పైన కూడా ఫెసిలిటీ ఏమీ తక్కువ లేదు, ఎవ్రీథింగ్ ఉన్నాయి. టాయిలెట్స్ కూడా మేము సెపరేట్ గా లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ గా ఇచ్చాము. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది ఒక స్టేజ్ లో ఏర్పాటు అదే అలా ఉంది, అలా ఏర్పాటు చేశారు ఇది కూడా. ఓకే. అండ్ చాలా మంది ఏంటంటే నేనైతే ఒకటే ఆలోచిస్తాను సార్, మనం ఫంక్షన్స్కి కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్ హాల్స్కి వెళ్ళినప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలి, ఒక 2-3 రోజులు అక్కడ ఉండాలి అని అంటే అమ్మో వాటర్ ఎలా ఉంటాయో. చాలామంది ఏంటంటే ఎక్కడైనా ఫంక్షన్ హాల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు వాటర్ని చాలా ఇష్టపడరు అనమాట. సెలబ్రిటీస్ అయితే వాళ్ళు చేసే వాటర్ వేరే, మనం చేసే వాటర్ వేరే ఉంటాయి. అయితే ఇక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా 24 hours వాటర్, అండ్ మనం తాగడానికి కానీ లేకపోతే స్నానానికి కానీ వాటర్ యూజ్ చేసుకున్నప్పుడు దాంట్లో కూడా మీరు ప్యూరిఫైర్ యూజ్ చేసినట్టుగా తెలిసింది. ఎందుకని? మేము వాళ్ళు ఉపయోగించుకునే టాయిలెట్ లో ఉపయోగించుకునే వాటర్ కూడా ప్యూరిఫై చేసే వాళ్ళని కాన్సెప్ట్. సూపర్. అసలు ఎందువల్లంటే వాటర్ లో మాకు కొంచెం ఐరన్ కంటెంట్ ఇలాంటివి ఎక్కువగా ఉంటే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయని వాటిని కూడా ప్యూరిఫై చేస్తారు. కూడా ఒక 4 lakhs పెట్టి నేను ఫిల్టర్స్ ఏర్పాటు చేసి ప్యూరిఫైర్ వాటర్ టాయిలెట్స్ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా అలాగే మేము ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ మీటింగ్స్ అంటే ఎటువంటివి? ఆక్వా ఇక్కడ ఎక్కువ కదా, ఆక్వా మీటింగ్స్ జరుగుతుంటాయి. మాకు ఇక్కడ ఆక్వాకల్చర్ ఎక్కువ మా ఏరియాలో, వాళ్ళకి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఫీడ్ షాప్ వాటికి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి కాన్ఫరెన్స్ కోసం మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. వాళ్ళకి ఓపెన్ ప్లేస్ కావాలి, వాళ్ళంతా చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, కోనసీమ అంటే కోనసీమ. కోనసీమలో ఉన్నటువంటి దొడ్డాస్ ఫంక్షన్ హాల్ మామూలుగా లేదు. వాటర్ విషయంలో కూడా ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు, అమ్మో నిజమే. అందుకని మీరు ఎవ్వరూ కూడా మనం ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఒక 4-5 రోజులు స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళు వాటర్ ఎలా ఉంటుందో అని కూడా బాధపడకుండా, దాని గురించి ఆలోచించకుండా దొడ్డాస్ ఫంక్షన్ హాల్ వాళ్ళు వాటర్ని కూడా ప్యూరిఫై చేస్తున్నారంటే మామూలు విషయం కాదు కదా. చూస్తున్నారు కదా, ఎవ్రీథింగ్, లైటింగ్ విషయం కానీ, టైల్ విషయం కానీ, వాటర్ ప్యూరిఫై విషయంలో కానీ ఎంత కేర్ తీసుకుంటున్నారు. అసలు ఇంత కేర్ ఏ ఫంక్షన్ హాల్ అయినా తీసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ దొడ్డాస్ ఫంక్షన్ హాల్ మాత్రం ఎవ్రీథింగ్ మనకి ఏ లోటు లేకుండా చాలా కేరింగ్ తీసుకుంటున్నారండి. సూపర్. పెద్ద ఫంక్షన్ హాల్ చూసాము, మినీ ఫంక్షన్ హాల్ చూసాము, సూట్ రూమ్ చూసాము, ఎలా ఉంది ఏంటి, దాంట్లో ఉన్న బాల్కనీ చూసాము, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో చూసాము, అండ్ లైటింగ్ కూడా చూసాము, అండ్ అక్కడ అటువైపు పార్కింగ్ చూసాము, జనరేటర్ కూడా ఉంది. ఇక్కడ లైటింగ్ సమస్య అసలే లేదు, లైట్ పోతుందన్న టెన్షన్ కూడా లేదు, కరెంటు పోయినా కూడా జనరేటర్ ఫెసిలిటీ ఉంది. చాలా మటుకు పల్లెటూర్లలో కరెంటు పోతే ఇంకా రాదేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ దొడ్డాస్ ఫంక్షన్ హాల్లో మాత్రం కరెంటు పోయినా నో ప్రాబ్లం, జనరేటర్ ఉంది, అండ్ కిచెన్ రూమ్ ఉంది. ఒకసారి మీరు కిచెన్ కూడా రూమ్ చూసుకోవచ్చు. దీంట్లో ఉన్న బంపర్ ఆఫర్ ఏంటంటే, మనము వీళ్ళు పెడితేనే, మన ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, మనం ఏదైనా పార్టీ చేసుకున్నప్పుడు వీళ్ళు పెడితేనే తినాలా ఏంటి అని కాదు, మన ఇష్ట ప్రకారం కూడా మనం ఇక్కడ కిచెన్లో వంట చేసుకొని మన ఇష్టంలో చేసుకొని తినొచ్చు. అది కూడా ఒక మంచి బంపర్ ఆఫర్ కదా. చాలా మటుకు చాలా ఫంక్షన్ హాల్స్లో అలాంటి ఫెసిలిటీ ఇవ్వరు, కానీ దొడ్డాస్ ఫంక్షన్ హాల్ మాత్రమే అలాంటి ఫెసిలిటీ ఇస్తుంది. సో ఇప్పుడు మనము డైనింగ్ రూమ్లో ఉన్నాము. ఇది డైనింగ్ రూమా ఫంక్షన్ హాల్ అని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే లైటింగ్ కూడా అలా ఉంది. అబ్బా, డైనింగ్ కూడా ఎంత అందంగా తీర్చిదిద్దారు, ఎక్కడ తగ్గలేదు. ఫంక్షన్ హాల్ ఎలా ఉందో డైనింగ్ కూడా అలాగే ఉండేలాగా తీర్చిదిద్దారండి. కృష్ణ గారితో మాట్లాడతాం. కృష్ణ గారు, డైనింగ్ రూమా లేకపోతే ఇది ఇంకొక ఫంక్షన్ హాల్ అన్నట్టుగా ఉంది కదా, ఏంటి డైనింగ్ ని కూడా ఇంత బాగా తీర్చిదిద్దారు? అవునండి, ఇది డైనింగ్ కూడా చాలా నీట్ గా చేసాము. అంటే సెంట్రలైజ్డ్ ఏసీతో, దీంట్లో కూడా సెంట్రలైజ్డ్ ఏసీతో డైనింగ్ కూడా చాలా నీట్ గా చేసాము. అంటే ఫంక్షన్ హాల్లో మెయిన్ హాల్ ఎలా ఉంటుందో సేమ్ అదే
లుక్ లో డైనింగ్ హాల్ కూడా కనిపించాలి అసలు లైటింగ్ కూడా ఇదంతా ఎవ్రీథింగ్. డైనింగ్ హాల్ కూడా అక్కడ లైటింగ్ గానీ సెంట్రలైజ్డ్ ఏసీ గానీ అసలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ తగ్గకుండా అన్ని ఒకేలాగా చాలా నీట్ గా ఉండేలాగా డిజైన్ చేసాం. ఇప్పుడు ఈ డైనింగ్ హాల్లో ఎంత మంది వరకు కెపాసిటీ తినొచ్చు? అప్ టు 400 వన్ టైం. ఓ ఎట్ ఏ టైం 400 500 వరకు ఎట్ ఏ టైం తినొచ్చు. ఎట్ ఏ టైం తినొచ్చు. సూపర్. అండ్ ఇంకొకటి విన్నాం మేము, ఫంక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు వాళ్ళు ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు కిచెన్ మీరు ఇచ్చేస్తారు, వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. కిచెన్ మేము ఇస్తాం. కిచెన్ ఫెసిలిటీ సెపరేట్ గా ఫెసిలిటీ ఉంది ఇక్కడ. వాళ్ళు ఏమైనా తెచ్చుకుని మెటీరియల్ తెచ్చుకుని వాళ్ళు చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అండ్ జనరేటర్, చాలా పెద్ద జనరేటర్స్ కూడా 3 జనరేటర్స్ ఉన్నాయి. అంటే స్టాండ్ బై కోసం ఒక జనరేటర్, అడిషనల్ గా 2 జనరేటర్స్ ఉన్నాయి. అంటే ఎట్ ఏ టైం 2 ఈవెంట్స్ జరిగినప్పుడు ఇబ్బంది లేకుండా 3 జనరేటర్స్ ఇక్కడ మెయింటైన్ చేస్తాం. కృష్ణ గారు, అసలు దొడ్డాస్ ఫంక్షన్ హాల్ చూస్తుంటే నాకు ఇంకా తిరిగి ఇంకేదైనా అడగాలని అనిపిస్తుందండి. రియల్లీ ఇట్స్ వెరీ వెరీ వండర్ఫుల్ ఫంక్షన్ హాల్. చివరిగా వ్యూయర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అందరూ ఒకసారి చూడాల్సిన ఫంక్షన్ హాల్ అండి ఇది. అసలు ఏ విషయంలోనే కాంప్రమైజ్ అవ్వకుండా మొత్తం అన్ని కూడా ఫెసిలిటీస్ అన్ని ఇచ్చి ఒక ఇంచుమించు దీన్ని తాజ్ మహల్ అనొచ్చేమో. అంటే మొత్తం అంతా కూడా మగధీర ఇలాంటి మూవీస్ లో ఏవైతే మీరు సెట్టింగ్స్ చూసారో మొత్తం ఆ సెట్టింగ్స్ అన్ని కూడా మొత్తం మా ఫంక్షన్ హాల్లో మీకు కనిపిస్తాయి. డైరెక్ట్ గా మీరు చూడొచ్చు. అందరూ కూడా మీరు మ్యారేజెస్ అయ్యి కానీ ఇక్కడ హ్యాపీగా మీ ఫ్యామిలీస్ తోటి హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చేసుకోవచ్చు. ఏ ఫంక్షన్ అయినా సరే ఇక్కడ గ్రాండ్ లుక్ కనబడుతుంది. రైట్ కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దొడ్డాస్ ఫంక్షన్ హాల్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ప్రతి చోట కూడా చాలా కేరింగ్ తీసుకొని ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ లోటు లేకుండా చాలా బాగా తయారు చేశారు. ఈ మగధీర ప్యాలెస్ అనుకోవచ్చు, బాహుబలి ప్యాలెస్ అనుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఫంక్షన్స్, పార్టీస్, మీటింగ్స్, కాన్ఫరెన్స్ మీటింగ్స్ ఇవి మాత్రమే కాదు, సినిమా షూటింగ్స్ కూడా ఇక్కడ చేసుకోవడానికి వస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు దొడ్డాస్ ఫంక్షన్ హాల్ చూడాల్సిందే. చూసారు కదా, డైనింగ్ కూడా ఎంత బాగుంది. టైల్స్ విషయంలో, లైటింగ్ విషయంలో, అండ్ రూమ్ సూట్ విషయంలో, ఫంక్షన్ హాల్ విషయంలో, వేదిక విషయంలో అసలు ఎక్కడ తగ్గలేదండి. ఆయనకి అంటే ఈ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు గారికి ఒక ప్యాషన్ కాబట్టి ఆ ప్యాషన్ ప్రకారమే ఎక్కడ ఏది తగ్గకుండా ఎవ్రీథింగ్ చాలా బాగా తీర్చిదిద్దారు. ఒక మహా ప్యాలెస్ని తలపించేలా ఉన్న ఈ దొడ్డ ఫంక్షన్ హాల్ని మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. దీంట్లో ఫంక్షన్స్, పార్టీస్ కోసం కాదండి, ఖచ్చితంగా ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా అసలు ఆ రూమ్లు చూస్తే మనం మతి మరుపు వచ్చేస్తుంది, మై మరిచిపోతామేమో అన్నట్టుగా అయిపోతుంది ఆ రూమ్స్ చూడడానికి. అండ్ ఈ హోటల్ ఓవరాల్గా ఫంక్షన్ హాల్ చూడడానికి తప్పకుండా మీరు కోనసీమలోని రాజోల్ నియోజకవర్గంలో ఉన్న లక్కవరం గ్రామంలోని దొడ్డాస్ ఫంక్షన్ హాల్కి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. మీరు ఒక్కసారి వచ్చారంటే ఇంక ఇక్కడ నుంచి వెళ్ళరు, ఇంకో 2 రోజులు ఉండి వెళ్దాంలే అని అనుకుంటారు. ఎందుకంటే చుట్టూ పచ్చని తోటలు, కొబ్బరి చెట్లు, మైమరిపించే ఆహ్లాదకరమైన వాతావరణం, అంత బాగుంది కదా. అసలు డైనింగ్ హాల్ ఎంత బాగుందనంటే మరి మీరు చూసారు కదా, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఎంత బాగున్నాయి, రూమ్స్ ఎంత బాగున్నాయో. తప్పకుండా మీరు దొడ్డాస్ ఫంక్షన్ హాల్ని విజిట్ చేయాల్సిందే. సో మరి బుకింగ్స్ కొరకు లేదా మేము వచ్చి ఇక్కడ 2 రోజులు ఉంటాము, ఎంజాయ్ చేస్తాము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. బాయ్.